మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సికింద్రాబాద్ బోయినపల్లి కూరగాయల మార్కెట్కు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బోయినపల్లి కూరగాయల మార్కెట్లో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ హల్చల్ చేశారు. బోయినపల్లి మార్కెట్ పరిస్థితిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హమాలీలు వ్యాపారులతో కలిసి బోయినపల్లి మార్కెట్ను ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. సరే ఫోటోలు బోయినపల్లి మార్కెట్కు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంటోన్మెంట్ చెందిన బీజేపీ నాయకులు కూకట్పల్లి నియోజకవర్గ బీజేపీ నాయకులతో కలిసి బోయినపల్లి మార్కెట్ను ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. బోయినపల్లి మార్కెట్లో చెత్త సమస్య నెలకొంది. కూరగాయల వ్యర్థాలను తొలగించకపోవడంతో డంపింగ్ యార్డ్గా మారింది. దీంతో మార్కెట్ వ్యాపారులు హమాలీలు రోగాల బారిన పడుతున్న పరిస్థితి నెలకొంది. నువ్వు అడ్డం వస్తే ఎట్లా పెద్దనా? మార్కెట్ పరిస్థితిపై వచ్చిన కథనాలతో ఎంపీ ఈటల రాజేందర్ బోయినపల్లి మార్కెట్లో శనివారం పర్యటించారు. అక్కడి పరిస్థితి చూసి ఎంపీ ఈటల రాజేందర్ చలించిపోయారు. బోయినపల్లి మార్కెట్కు సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మార్కెట్లో పర్యటించిన ఎంపీ ఈటల రాజేందర్ అధికారుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బోయినపల్లి మార్కెట్లో ఇంత అధ్వాన పరిస్థితి నెలకొన్న అధికారులకు పట్టింపు లేదా అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రజలు రోగాల బారిన పడుతున్నా పట్టించుకోరా అంటూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రజలు రోగాల బారిన పడుతున్నా పట్టించుకోరా అంటూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. డంపింగ్ యార్డ్ల బోయినపల్లి మార్కెట్ను మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనంటూ ధ్వజమెత్తారు. ఇక్కడ ఒక 10,000 మంది కస్టమర్లు కానీ రైతులు కానీ మర్చిపోయారు. ఒక 5,000 మంది హమాలీలు కానీ మహిళా కార్మికులు కానీ ఇవాళ లక్షలాది మంది హైదరాబాద్ ప్రజానికానికి మంచి కూరగాయలు అందించేటువంటి ఈ మార్కెట్ గత 9 నెలలుగా చెత్తను రిమూవ్ చేసే కాంట్రాక్టర్ కానీ టాయిలెట్ కడిగేటువంటి కార్మికులకు కానీ వాళ్ళ డబ్బులు రాకపోవడం వల్ల వాళ్ళకి ఇచ్చే డబ్బులు సంవత్సరానికి 70 లక్షలు 80 లక్షలు వాళ్ళకి ఇస్తూ ఉంటారు. నెలకు 7 లక్షలు 8 లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. 9 నెలలుగా వాళ్ళకు రావాల్సిన బకాయిలు రాక వాళ్ళు చెత్తను రిమూవ్ చేయక ఇక్కడ వందల లారీల చెత్త అంతా కూడా పేరుకపోయి ఆ కూరగాయల నుంచి వెళ్ళి వచ్చేటువంటి దుర్గంధ పూరితమైన నీళ్లు ఫ్రెష్ కూరగాయల కిందకి వచ్చి కాళ్ళు మొత్తం పగిలిపోతున్నాయి, పుల్లొస్తున్నాయి. మేము కూరగాయలు ఈ దుర్గంధమైనటువంటి దాంట్లో వచ్చే కస్టమర్లు రాలేకపోతా ఉన్నారు. మార్కెట్లో చేసిన కమిషన్ గారికి చెప్పుకున్న ప్రయత్నం చేసినా ఈ సమస్య పరిష్కారం కాలేదు. ఇంత దుర్మార్గం అంటే, ఇంత నీచం అంటే ఇది కూరగాయల మార్కెట్ కాదు సారు, ఇది బాలాజీ నగర్ డంప్ యార్డ్ కంటే కూడా భద్రంగా ఉంది. ఇక్కడ ఆరోగ్యం కాదు కదా, ప్రతి నిత్యం రోగాలకు నిలయంగా ఉండేటువంటి పరిస్థితులు. అది ఇక్కడ ఒక మహిళ బయటికి పోవాలంటే, యూనియన్స్కి పోవాలంటే ఇంకొక మహిళ కాపలా కాసే పరిస్థితి వచ్చింది. టాయిలెట్స్ కడిగే దిక్కు లేదు, టాయిలెట్కు నీళ్లు లేవు, టాయిలెట్లకు తలుపులు లేవు.
అసలు అలాగ పోతే వామిటింగ్స్ వచ్చే పరిస్థితులు సారు. అంటే ఇంత పెద్ద హైజీన్ ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి మార్కెట్ యార్డు రోగాల నిలయాలుగా మారిపోయినాయి. కట్టిన మంచినీళ్ళ ట్యాంకులు నిర్వీర్యమైపోయినాయి, పనిచేస్తలేవు. కట్టినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనిచేస్తలేదు, మొత్తం చౌక్ అయిపోయింది. చెత్త రిమూవ్ చేసేటోడు లేడు, టాయిలెట్ కడిగేటోళ్ళు లేడు. ఒకవేళ టాయిలెట్ పోవాలంటే బయట 10 రూపాయలు ఇచ్చి పోవాలి, స్నానం చేయాలంటే 20 రూపాయలు ఇచ్చి చేయాలి, బయటికి పోవాలంటే ఇలా డబ్బులు తప్ప ఇంకోట్లేదు. తాగే నీళ్ళు కూడా కొనుక్కొని తాగాలంటే పరిస్థితి. అంటే ఇంత దుర్మార్గమైన దుస్థితిని నాకు అనేక సార్లు వినిపించే ప్రయత్నం చేసిండ్రు. నేను అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేసిన, మంత్రి గారితో మాట్లాడే ప్రయత్నం చేసిన. కొంత ఇవాళ నేను వస్తున్నా అంటే కొంత కదలిక వచ్చి బ్లీచింగ్ పౌడర్ చల్లుతుంది తప్ప దీనికి శాశ్వత పరిష్కారం కాలేదు. ఇవాళ నేను ఇక్కడ ధర్నా చేస్తున్నా, ధర్నాలో కూర్చున్నా. ఈ ధర్నా ఒక గంట కోసమో 2 గంటల కోసం వచ్చింది కాదు. ఇక్కడ ఉన్న చెత్త అంతా కూడా రిమూవ్ చేసి, ఇక్కడ బాటలలో 3 ఇంచులు 4 ఇంచులు బురదమయం అయిపోయిందో అదంతా కూడా కడిగేంత వరకు, ఇక్కడ ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా క్లీన్ చేసి శాశ్వతంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ పనిచేసేంత వరకు, ఇక్కడ ఉన్నటువంటి మంచినీళ్ళ వ్యవస్థ పనిచేసేంత వరకు, ఇక్కడ ఉన్నటువంటి బయోగ్యాస్ కోసం అయితే పెట్టిందో, పనికిరాని కూరగాయలతోటి బయోగ్యాస్ కోసం పెట్టిందో అది పునరుద్ధరించేంత వరకు, ఇక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ పనిచేయించేంత వరకు, ఇక్కడ ఉన్న చెత్త కాంట్రాక్టర్ డబ్బులు ఇచ్చి ఏ రోజుకు ఆ రోజు చెత్త క్లీన్ చేయించేంత వరకు, ఇది ఒక మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఒక పండ్ల కూరగాయల మార్కెట్గా ఉండడం కోసం ఇవాళ నేను ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నా. నేను నిన్న మంత్రి గారితో మాట్లాడినా, ఇప్పుడు కూడా మంత్రి గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తే వారి గవర్నర్ గారితో ఉన్నా అని చెప్తున్నారు. ఈ సమస్య మొత్తం పరిష్కారం అయ్యేంత వరకు ఇక్కడే ఉంటాను, ఈ సమస్య పరిష్కరించుకోవడం మార్కెట్లో ధర్నా చేపట్టడంతో ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఒక్కసారిగా మార్కెట్ ప్రాంతం ట్రాఫిక్ జామ్తో ఇబ్బంది పడక తప్పలేదు. ఎంపీ ధర్నాకు కూర్చోవడంతో వాహనాలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. మార్కెట్ యార్డులో బంద్ చేసైనా కూడా మొత్తం మాడ మొగ తేడా లేకుండా, ఎందుకంటే ఇక్కడ మార్కెట్ తోటి చుట్టుపక్కల ప్రజానికానికి కూడా దోమలు ఈగలు దుర్గంధంతో ఇలా చచ్చిపోతున్నామని చెప్పి కాంప్లైంట్ చేస్తూ ఉన్నారు. ఈ మార్కెట్ ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని చెప్పి కోరుతున్నారు. ఒకనాడు మోండాలో ఉన్న మార్కెట్ దూరం పోవాలని చెప్పి ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటే ఇక్కడ ఇది పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ నరకయాతన అనుభవిస్తాను. ఇవాళ ఎవరిని కదిలించినా కూడా దుఃఖం ఉన్నది. మహిళలు మాట్లాడే మాటలు ఈ ప్రభుత్వం వింటే సిగ్గుతో తలదించుకోవాలి. ఫ్యూచర్ సిటీల గురించి మాట్లాడే మిస్టర్ రేవంత్ రెడ్డి, ఫ్యూచర్ సిటీల గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి, ఇవాళ మూసి ప్రక్షాళన గురించి మాట్లాడే రేవంత్ రెడ్డి, ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ సుందరంగా కాంట్రాక్టర్లకి, ఇక్కడ మురికి సాఫ్ చేసే కాంట్రాక్టర్లకి, టాయిలెట్స్ కడిగేటువంటి కాంట్రాక్టర్లకి, చెత్తను తీసే కాంట్రాక్టర్కి ఇచ్చే 7 లక్షల రూపాయల నెలకి ఇక 9 నెలలు అవుతుంది. ఇంతకంటే సిగ్గుమాలితనం ఏం లేదు. కాంట్రాక్టర్ పోతే 10% ఇస్తేనే సంతకం పెడతా అని చెప్తున్నారంటే మీ ప్రభుత్వం ఇంతకంటే సిగ్గుతో తరలించుకోవాలి. మీరు ముందుగా మీ సంపాదనతో ఢిల్లీకి డబ్బులు పంపించే మీద ఉన్న ధ్యాస, ఇవాళ అధికారం మీద ఉన్న ధ్యాస, ఇక్కడ వేలాది మంది లక్షల మంది హైదరాబాద్ ప్రజలు కూరగాయలు కొనుక్కునేటువంటి నా బోయినపల్లి కూరగాయల మార్కెట్లో మాత్రం దుర్గంధం పూర్తిగా ఉంది. దీన్ని చూసి సిగ్గుతో తరలించుకోవాలి మీరు. నేను మంత్రి గారు చెప్తా ఉన్నా, మీకు ఒక కలంకం ఇది. మీరు మంత్రిగా గింత శాపనార్థాలతో, గింత తిట్లతో, గింత దుర్మార్గాలతో మంత్రిగా కొనసాగడం కంటే ఇలా రాజీనామాలు చేసి మాకు శాతకాలని చెప్పుకునే పరిస్థితి రావాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నేను ఒకటే ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మేము ఇవాళ మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.